హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. చూద్దాం సార్, మనం జనరల్గా లైవ్లో ట్రేడ్స్ చేస్తూ ఉంటాం కదా, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కదా, ఎలా ఉంటుంది మార్కెట్, ఎలా జరుగుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? అన్నీ అబ్జర్వ్ చేయండి. అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుందంటే మీకు కొద్ది కొద్దిగా మార్కెట్ అర్థమవుతూ ఉంటుందన్నమాట. రీసెంట్గా కార్ పర్చేజ్ చేశాను సార్, మహీంద్రా కారు. నాకు చాలా బాగా నచ్చింది. ఫైన్. దీని తర్వాత చూసుకుంటే మనం ఏమనుకున్నామంటే సరే ఓకే, పర్లేదు, ఏదో ఒక అకేషన్ ఉంది, మనం మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఈ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నానండి. సెప్టెంబర్ 10 నుంచి ఎవరైనా చూడకపోతే ఫాలో అవ్వండి సార్. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, అప్డేట్స్ అన్నీ ఫ్రీగానే వస్తాయి. ఓకేనా? ఫైన్. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏం జరుగుతుంది, మనం అప్డేట్స్ ఏమి ఇస్తున్నాము, దీనివల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. రైట్? ఏం లేదు సార్, చూడాలి, మన మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తుంటూ పోతేనే అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఏమేమి అప్డేట్స్ వస్తాయి మీకంటే చాలా సార్. ఇన్ని రోజులు మీరు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నో అన్నీ పోతాయి ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా? అంటే చాలామంది బ్యాంక్ నిఫ్టీ కాస్త నిఫ్టీ వన్ అంటున్నారు. ఫైన్. నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాను. నా ఫేవరెట్ అయిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? యాడ్ ఆన్గా ఫ్యూచర్స్ కూడా ఇస్తున్నాను సార్ ఇక్కడ. ఫ్యూచర్స్. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయొచ్చు. నిఫ్టీ ట్రేడ్స్ అయితే చాలామంది ఇష్టపడతారు కాబట్టి అది ఇస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ నేను నా ఇష్టానుసారంగా ఇస్తున్నాను. ఇది చాలా ఇష్టం నాకు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి. అండ్ ఫ్యూచర్స్ కూడా ఇస్తున్నాను. అర్థమవుతుంది సార్. కొన్ని హోల్డింగ్స్ చెప్తాము, 0 to 10 days అని చెప్తాము జనరల్గా, కానీ మీకు అది ఆల్మోస్ట్ 1 day 2 daysలోనే మీకు ప్రాఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటిల్ అనలైజ్ మీరు అబ్జర్వ్ చేసేదాకా తెలియదు సార్, ఇందులో ఫాలో అయ్యేదాకా మీకు ఐడియా ఉండదు. ఓకే, చూద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది, నిజంగా జరిగిందా జరగలేదో చూద్దాం. ఓకేనా? నోట్ డౌన్ చూడండి సార్, టైంతో సహా మనం ఇక్కడ అప్డేట్ ఇస్తాము. జేఎస్డబ్ల్యూ స్టీల్. ఓకేనా? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏమని చెప్పాము సార్ ఇక్కడ 118కి. ఏ రోజు సార్ ఇది? ఇక్కడ డేట్ చూడండి, సెప్టెంబర్ 10th. సెప్టెంబర్ 10th జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది 18కి, అంటే మధ్యాహ్నం 1:08 మనం అప్డేట్ ఇచ్చాము. ఒక్కసారి జేఎస్డబ్ల్యూ స్టీల్ చూద్దాము సార్ మనం. ఓకేనా? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎంత ఉంది చూద్దాం ఆ రోజు మనం. ఎప్పుడు? సెప్టెంబర్ 10th. సెప్టెంబర్ 10th మధ్యాహ్నం 1:08. ఇదే కదా సార్ సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 1:08 అంటే ఎంత సార్? ఇక చూడు, కింద టైం చూడండి సార్, మీకు టైం కనబడుతుంది కదా కింద. ఇదిగోండి ఎగ్జాక్ట్గా క్యాండిల్ క్లోజ్ అవుతుంది ఇక్కడ. క్లోజ్ అవ్వక ముందే అనుకోండి 15:10 ఈ క్యాండిల్ లోపల మనం ఎంట్రీ ఇచ్చాం సార్. ఎంత సార్? ఓపెనింగ్ 941, హై ఎంత ఉందండి? 946. మనం ఏమని ఇచ్చాం సార్ ఇక్కడ చూడండి, 937 నుంచి 948 అనేది మంచి ప్రైస్, కుదిరితే అక్కడ బైట్ చేయండి. టార్గెట్ 975 అనుకున్నాం. ఓకేనా? ఆ రోజు ఎక్కడ దాకా వెళ్ళింది సార్? ఆల్మోస్ట్ హై చూడండి, హై ఎక్కడ దాకా వెళ్ళి 948 నుంచి మళ్ళీ రివర్స్ వచ్చింది. పర్లేదు, మన స్టాప్ లాస్ ఎంత? 915. ఎంత వచ్చింది సార్ ఇక్కడ? లో 931. స్టాప్ లాస్ హిట్ అయిందా? కాలేదు. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది సార్? లో 924. స్టాప్ లాస్ హిట్ అయిందా? హిట్ కాలేదు సార్. ఓపిక ఉండాలి. మనము ట్రేడ్ చేస్తున్నామంటే మార్కెట్ ర్యాండమ్ ట్రేడర్స్ని వెలగొట్టడానికి ఫస్ట్ ప్రయత్నిస్తుంది. అరే సార్, నేను ఎక్కడ 940లో కొనుక్కున్నా, ఇదేమో 920కి వచ్చేసింది అంటే ఇక మీరు జీవితంలో చేయలేదు సార్ ట్రేడింగ్. అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు హోల్డింగ్ చేయలేకపోతుంటే మీరు ఆప్షన్స్ ఏం చేస్తారంటే చేయలేరు ఇక. ఓకేనా? మనం 10th ఒకవేళ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం సార్, ఏమిచ్చాం 0 to 10 days, అంటే ఒక 1 dayలోనే హిట్ అవ్వచ్చు, ఇమీడియట్గా మార్కెట్ పోవచ్చు, 10 days టైం పడుతుంది. స్టాప్ లాస్ క్లియర్గా ఉంది కదా సార్, 915 అనేది. ఇది అంతా మిమ్మల్ని భయపెట్టడానికి మార్కెట్ వస్తుంది. ఎంత వచ్చింది సార్? లో 924. ఓకేనా? కనబడుతుంది కదా, మీరు అన్ని చూడడం తెలుసు అనుకుంటున్నాను సార్. ఇక్కడ చూడాలి మీరు, ఏ క్యాండిల్ మీద పెట్టినా సరే మీకు ఆ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, హై, లో, క్లోజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ లో వచ్చింది కాబట్టి లో ఎంత వచ్చింది సార్? 924 వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఓకేనా? ఏమనుకున్నాం? టార్గెట్ 975. ఎంత వచ్చింది సార్ ఇక్కడ? ఆల్మోస్ట్ మీకు 972.45. చాలు కదా సార్, హ్యాపీ కదా. 10th సెప్టెంబర్కి ఇచ్చుకుంటే 13th సెప్టెంబర్కి హిట్ అయిపోయింది. అర్థమవుతుందా? అలా మీరు హోల్డ్ చేయాలి సార్, భయపడొద్దు, మార్కెట్లో భయపడొద్దు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాను, అవి చూడండి. ఫైన్. ఓకే, అది ఆ రోజు ట్రిగ్గర్ కాలేదు, వదిలేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫిన్ నిఫ్టీ కదా సార్, అది ఒక్క నిమిషం ఉంటుంది. ఫిన్ నిఫ్టీ ఓపెన్ చేద్దాం. అన్నీ మనం ఇక్కడ ఆధారాలతో సహా చూపిద్దాం సార్. అర్థమైందా? ట్రేడింగ్ చేయాలంటే భయం ఎందుకు పడతారు సార్? భయపడిన అవసరం లేదు సార్. ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు అసలు. ఫిన్ నిఫ్టీ చూద్దాం సార్. ఫిన్ నిఫ్టీ 10th తారీఖు నాడు ఏ టైం సార్?
128కి. ఫస్ట్ మనం 10థ్కి వెళ్దాం, రైట్. ఇదిగోండి 10థ్కి వచ్చాము. టైం ఎంత సార్? 128కి. ఎగ్జాక్ట్గా చూడండి 130 అనుకోండి, 128. మీకు మినిట్ చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. మనం ట్రై చేద్దాం. 10th సెప్టెంబర్ లాస్ట్ వీక్ డాటా సార్ ఇదంతా. లాస్ట్ వీక్లో ఏం జరిగింది, మనం ఏం చేసాము, మీకు ఎలా వచ్చిందని. మంచి హీరో కాల్ దొరికింది సార్ మనకు. అది ఇదిగోండి 128, అంతేనా. జస్ట్ ఇక్కడ మనం అప్డేట్ ఇస్తే మీకు రెండు నిమిషాల టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు ప్రైస్ ఎంత ఉంది సార్ చూసారా? 18 రూపీస్ ఉందండి. మీకు ఇక్కడ దీంట్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ టైం కనబడుతుందా కింద చూడండి. 130కి నేను యారో మార్క్ అయితే చూపిస్తున్నాను. 130కి అంటే మనం 128కి ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 18 రూపీస్కి మనం ఎంట్రీ దొరికింది. 18 నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్? 36. అంటే ఆల్మోస్ట్ క్యాపిటల్ డబులా సార్? హీరోలో క్యాపిటల్ డబుల్ ఆల్మోస్ట్. అంతే. మనకు రోజుకు 10 ట్రేడ్లు చేసుడు వేస్ట్ అండి. రోజుకు 10 ట్రేడ్లు చేయడం కాదు, చేసిన ఒక్క ట్రేడ్ అయినా సరే పర్ఫెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యాము. 18 రూపీస్ 36 రూపీస్కి వెళ్ళింది, క్యాపిటల్ డబల్. ఓకేనా? క్లియర్ సార్. మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు మీ దగ్గర కూడా బ్యాక్ టైప్ చేసుకోండి సార్. ఈ డాటా ఇలానే ఉంటుంది, ఏం డిలీట్ ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఫైన్. ఇంకొకటి సియా అంటూ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇచ్చాము సార్, నోట్ డౌన్ చేసుకోండి. 227కి ఆ రోజు ఇచ్చాము, క్లోజ్. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్ 11th. ఓకే, సెప్టెంబర్ 11థ్కి ఏం జరిగింది సార్? మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఓకేనా? ఫ్లాట్ ఓపెన్ అయింది. మనకి పెద్ద ఆపర్చునిటీస్ ఎక్కడ వచ్చాయి? 949కి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి. బ్యాంక్ నిఫ్టీ అనేది కాల్కి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. 949కి మనకు అప్డేట్ వచ్చింది. అర్థమైంది సార్? 949కి ఏమొచ్చింది సార్? బ్యాంక్ నిఫ్టీ అనేది సిఈ సైడ్ ఉండే ఆపర్చునిటీ మనకు కనబడుతుంది. ఓకేనా? ఎంత? 500 ఒక ఆప్షన్ ఇచ్చాము సార్ 11th సెప్టెంబర్ నాడుది. 500 ఎబో వెళ్తే మనం పర్చేజ్ చేయొచ్చు అనేది చిన్న ఇండికేషన్ ఇక్కడ, రైట్. ఓకే, ఏమని ఇచ్చాము ఇంకా? అన్ని క్లియర్గా ఉంటాయి సార్. మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇక్కడ ఏం చెప్పాము? నిఫ్టీ ఆల్రెడీ టార్గెట్స్ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎందుకో ఆ రోజు స్లో ఉంది. ఇప్పుడు 10:28కి మన అప్డేట్ 9:48కి ఇస్తే 45 మినిట్స్ వరకు మన టార్గెట్ హిట్ కాలేదు, కానీ నిఫ్టీ ఇచ్చేసింది వెరైటీగా. పర్లేదు, మనకు కావాల్సిన బ్యాంక్ నిఫ్టీ కాబట్టి వెయిట్ చేద్దాం. అలానే చూస్తే ఇక్కడ చూడండి 10:35కి టార్గెట్ డన్. 500 నుంచి 560కి వెళ్ళిపోయింది సార్ అప్పటికే. ఓకేనా? అంటే మీరు ఏదైతే ఓపిక పడతారో అది మీకు ఇస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. మీకు ఓపిక లేకపోతే కష్టం. చూసారా? చార్ట్ కూడా మన స్క్రీన్లో అప్డేట్ చేసాం అనమాట. స్క్రీన్ షాట్ తీసి అప్డేట్ చేసాము. ఫైన్. ఇది 556 కదా, ఆగిపోలేదండి. ఫైనల్ టార్గెట్ ఉంటాయి తెలుసు కదా మనకి. ఫైనల్ టార్గెట్లో ఏం జరిగింది? ఆల్మోస్ట్ 630 రూపీస్, 630 రూపీస్కి వెళ్ళింది. కనబడుతుందా? స్క్రీన్ షాట్ తీసేసరికి 620కి స్క్రీన్ షాట్ తీసాను. తర్వాత అది హై 630కి వెళ్ళింది. సింపుల్గా సార్, డైలీ ఒకటే ట్రేడ్ మంచిగా చేసామా లేదా? ఆ మంచిగా చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు మీకు. అనవసరంగా ఏదో ఏమంటారు, టెన్షన్ పడొద్దు. ఓకే. అండ్ 9:33కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, మీకు చెప్పలేదు కదా మీకు. ఓకే, ఇదిగోండి ఇండిగో మనము ఆపర్చునిటీ ఒకటి ఉందని చెప్పాము సార్. సెప్టెంబర్ ఫ్యూచర్ 4,900 మంచిగా ఉంది ఫ్యూచర్స్ అని చెప్పాము. ఓకేనా? అది కూడా ఆ రోజే హిట్ చేసింది టార్గెట్ని. ఇక్కడ చూడండి 4,900 నుంచి 4,924 వరకు. ఫ్యూచర్స్ 4,924. సో మనకు ఒక్కొక్క రోజు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయండి. ఒక్కొక్క రోజు మంచి ఆపర్చునిటీస్, ఒక్కొక్క రోజు రాకపోవచ్చు. రాని రోజు మనది కాదు, వదిలేయడమే. వచ్చే రోజు ఎందుకు వదిలిపెట్టాలా? అర్థమవుతుందా? ఓకే, ఆ రోజుకి ఇంకొక స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇచ్చాం మనం, FCL. కానివ్వండి, వస్తూనే ఉంటాయి సార్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతూనే ఉంటాయి. మీరు టెన్షన్ పడతారు తప్ప. ఇదిగోండి ఈ కాల్ చూసారా? మనము జూలై 11th నాడు ఏదైతే అప్డేట్ ఇచ్చామో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే కూడా 625 వరకు వెళ్ళింది. లైట్ వదిలేసింది, పర్లేదు, నో ప్రాబ్లం. ఇది బాగుంటుంది చూడండి. మనం ఏమి ఇచ్చాము ప్రీవియస్ డే నాడు? FCL 390 నుంచి 411 మధ్యలో ఎంట్రీ ఉంటే తీసుకోండి అని చెప్పాం కదా. అది నెక్స్ట్ డేకి మీకు ఓపెనింగ్ నాడు ఎంత వచ్చింది చూసారా సార్? 419. ఎంతకి తీసుకోవాలని అనుకున్నాం సార్ మనము? 390 to 411 తీసుకుంటే 419కి వెళ్ళింది. మీకు వస్తుంది కదా సార్? ఇప్పుడు సబ్జెక్ట్తో పాటు మనీ సంపాదిస్తున్నారు, ప్రెషర్ ఎందుకు?
కూల్గా ఫోకస్ చేయండి. అసలు ఎంట్రీ తీసుకుంటున్నాం కదా, సో ప్రీవియస్ డే మార్కెట్ ఎలా మూమెంట్ ఇచ్చింది, దాని కంటిన్యూస్గా మూమెంట్ అవుతుంది. సింపుల్ కదా. సింపుల్గా ఆలోచించాలి సార్. పెద్ద కష్టపడ్డ ఓవర్ థింకింగ్ చేస్తే కష్టం. ఓవర్ థింకింగ్ చేస్తే చాలా కష్టం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాం సార్ ఇక్కడ. అన్నీ ఏమేమి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చూసుకోవడమే. ఇక్కడ చిన్న అప్డేట్ ఇచ్చాను సార్. నిఫ్టీ అబౌట్ టు ఫాల్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అవుతుందని 9:53కి ఇచ్చాము. సెప్టెంబర్ 12 కదా. ఓకే, సెప్టెంబర్ 12 వెళ్దాం సార్. రికార్డు ఉండాలి కదా సార్, ఏదో నోటి మాటలు చెప్పుడు, గాలి మాటలు చెప్పుడు కదా. సెప్టెంబర్ 12 9:55కి, ఇదిగో 9:55 అంటే క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్లో మనం అప్డేట్ ఇచ్చాము. ఓకేనా. ఈ క్యాండిల్ అప్డేట్ ఇస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 3 మినిట్స్లోని ఇక్కడ ఎంట్రీ అనుకోండి. 3 మినిట్స్లో ఎంత సార్ ఫాల్ అయిందా లేదా. జస్ట్ 17 రూపీస్ స్టాప్ లాస్తో మీకు ఆల్మోస్ట్ 41 రూపీస్. ఓకే, ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సాఫ్ట్. ఓకేనా, సాఫ్ట్ ఇచ్చాం. రైట్. నెక్స్ట్ రోజే సార్ 9:26కే ఒక్క రోజులో మనకి ఎంత వచ్చింది చూసారా, 371 సార్. ఇదైతే ఇమాజిన్ చేయలేరు మీరు. ఎంత కొనమని చెప్పాం సార్ మనం, 323 నుంచి 341 అనేది మంచి ప్రైజు. ఓకే, నెక్స్ట్ రోజుకి ఓపెనింగే మీకు 350 ఇక్కడ ఓపెన్ అయింది. 350 నుంచి టైం చూడండి ఇక్కడ ఎంత అవుతుందో, 9:26. అర్థమవుతుందా. ఓపెనింగ్ అయిన తర్వాత మీకు మంచి ప్రాఫిట్స్ చేసింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ గుర్తుందా, సెప్టెంబర్ 10కి మనం ఇచ్చుకున్న ఆపర్చునిటీ చూడండి. కావాలంటే ఇక్కడ క్లిక్కింగ్ అని వెళ్ళిపోతుంది కదా. సెప్టెంబర్ 10 నాడు జేఎస్డబ్ల్యూ 180కి మనము అప్డేట్స్ ఇచ్చాము, ఆపర్చునిటీ ఉంది తీసుకోండి అనేసి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినగా స్టార్టింగ్లో అది ఎక్కడికి వెళ్ళింది, ఇదిగోండి. జేఎస్డబ్ల్యూ ఆల్మోస్ట్ డన్. మీకు ఇందాక చూపించాను కదా స్క్రీన్ మీద, స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే అనమాట. ఇదిగోండి, ఇది 972కి వెళ్ళిపోయింది. సరిపోతుంది కదా సార్. స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, అది ఒక్కటే గుర్తుంచుకోవాలా. ఓకే, ఇది లేటెస్ట్ అండి, సెప్టెంబర్ 16 ఈరోజు జరిగింది. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం మరి, ఎందుకంటే వీడియో ఈరోజు చేస్తున్నాం కదా. వీక్లీ ఒకసారి రివ్యూ పెడతాను సార్, చూద్దాం మన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో. మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే మనల్ని నమ్మేవారు ఎందుకు వస్తాడు సార్ కదా. మార్కెట్లో అనేది గ్యాంబ్లింగ్ అని అందరూ మొత్తుకుంటుంటే దాన్ని నమ్ముతున్నారు. మరి ఇక్కడ లైవ్లో రిజల్ట్ చూపిస్తున్నాను కదా, దీన్ని కూడా నమ్మండి. మీ మైండ్ సెట్ మారుతుంది కదా, ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తారు. ఓకేనా. ఈరోజు మంచి నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది సార్ మనకి. నిఫ్టీలో 250కి ఎంట్రీ తీసుకున్నాము. 250 ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ అది ఎక్కడ దాకా వెళ్ళింది సార్, 305. మీ ఒక్కొక్కరి పర్సనాలిటీకి తగ్గట్టు, ఒక్కొక్క మైండ్ సెట్ తగ్గట్టు టార్గెట్స్ ఉంటాయి సార్. అర్థం చేసుకోండి. మనం అప్పుడు వెళ్ళిపోవడమే అంతే. ఎగ్జాక్ట్గా 11:11కి ఈరోజు అర్థమవుతుందిగా. ఎగ్జాక్ట్గా ఎప్పుడు సార్, 11:11కి. ఇదిగోండి, ఇంకా పోయింది కానీ మనకు వచ్చిన ఆపర్చునిటీ చాలు, మనకు వచ్చిన ప్రాఫిట్లు చాలు. ఇదిగోండి పుట్టు, ఇక్కడనే మనం ఎగ్జిట్ అయిపోయాము. మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇంకా ఫాల్ అయింది. పోనివ్వండి, అవసరం లేదు. మనకు రావాల్సింది అంటే మనం ఏదైతే హోల్డ్ చేయగలుగుతామో వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. ఎవరైతే గ్రీడీకి వెళ్ళిపోయి నాకు డబ్బులు సరిపోలే, ఇంకా కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఇంకా కాదు కదా, మొత్తం తీసుకుపోతుంది మార్కెట్. అండ్ ఇంకోటి సార్, బజాజ్ ఫినాన్స్, హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ మనకు ఐపీఓ తగిలింది. బట్ మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇది కూడా కొన్నదేమో 70, కొన్నది చూడండి ఎంత, యావరేజ్ మనకు 70 రూపాయలు పడింది. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ 14,980 అంటే ఆల్మోస్ట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఎంత నడుస్తుంది సార్, 2 అవర్స్. మార్కెట్ 9:15 స్టార్ట్ అయింది అనుకుంటే 3 అవర్స్. 3 అవర్స్లో మనకు ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యి 114%. ఓకేనా. 4 అవర్స్కి ఎంత సార్, 135%. హోల్డింగ్ చేయాలి సార్, అంతే, ఏం లేదు. ఇది నేను ఉంచేస్తా హ్యాపీగా. బజాజ్ నాకు ఎప్పుడు తీయాలనిపిస్తే అప్పుడు తీసేస్తా. 100% వచ్చేసింది కదా. ఒకవేళ మళ్ళీ రివర్స్ వస్తే 100%కి ఎగ్జిట్ అయిపోతాను అనుకోండి, అంతే కదా. ఇక్కడ 150కి అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నా సరే 164 రన్ అవుతుంది సార్ హ్యాపీగా. అర్థమవుతుందా. ఫైన్. ఎవరైనా జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఫ్రీ సార్. మన ఏమంటారు, కింద లింక్లో ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.